స్వధర్మం ఎంత చెడ్డదైనా దాన్నే పాటించాలి, పరధర్మం ఎంత గొప్పదైనా దాన్ని పాటించొద్దు అని స్వామి వివేకానంద స్వామి అన్న మాటల వెనుక ఆంతర్యం ఏంటి? స్వామి వివేకానంద ఎందుకు ఆ మాట చెప్పారు అనేది మనం ఆలోచించాలి. ఎందుకు చెప్పారు అంటే, నీ ధర్మాన్ని నువ్వు వదిలిపెట్టకుండా, అప్పుడు ఆనాడు వివేకానందుడిని అనుసరిస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందువల్ల ఒకవేళ ఇక్కడ చెడ్డది అని కాదు, చెడ్డది అనే పదాన్ని మనం తొలగించాలి. ఎంత కష్టమైనా అనే పదాన్ని మనం ఉపయోగించాలి. స్వధర్మం అనేది ఎంత కష్టమైనా దాన్ని ఆచరించి తీరాలి. ఇతరుల ధర్మం ఎంత తేలికైనా దాన్ని ఆచరించరాదు. ధర్మంలో చెడ్డది అయితే దాన్ని అధర్మం అనాలి, కానీ ధర్మం అనకూడదు. ఒకవేళ చెడుది కనుక అయితే అది అధర్మం, అంతేగాని ధర్మం కాదు. ధర్మంలో చెడ్డదైనప్పటికీ స్వధర్మం కనుక ఆచరించాలి అనే పదమే దోషంతో కూడుకుని ఉన్నది. కనుక ఎంత కష్టమైనా స్వధర్మం అనేది ఎంత కష్టమైనా దాన్ని ఆచరించాలి. పరధర్మం అనేది ఎంత తేలికైనా ఈజీ ప్రాసెస్ అయినా దాని జోలికి మనం వెళ్ళకూడదు. కష్టమైనప్పటికీ ఆ ధర్మాన్ని ఆచరించడానికి నీవు ప్రయత్నం చేయాలి, ఆచరించి తీరాలి. అందుకనే పెద్దలు కష్టపడడానికి ఇష్టపడాలి అని చెప్పారు. అవును. గురువుగారు, ఇప్పుడు స్వధర్మంలోని మూఢో నమ్మకాలను వదిలి రాలేకపోతున్నారనే అభిప్రాయాన్ని మీరు ఏకీభవిస్తారు ఒక ఆధ్యాత్మికవేత్తగా? నేను పొరపాటును కూడా ఏకీభవించను. ఎప్పుడు కూడా నమ్మకము అనేటువంటిది చాలా గొప్పది. ఇప్పుడు ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం, నమ్మకం అంటేనే విశ్వాసం. విశ్వాసము నమ్మకము పర్యాయ పదాలు. విశ్వాసం అన్నా నమ్మకం అన్నా ఒక్కటే. ఈ విశ్వాసము అనబడేటువంటిది మూర్ఖంగా ఉండదు. ఒక విధానాన్ని, ఆ కర్మ యొక్క ఫలితాన్ని చూసి దాని జోలికి పెడతాడు. ఓ కుటుంబం ఉన్నది, ఆ కుటుంబం అనేక రకాలైన కష్టాల్లో ఉన్నది. ఆ కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరో ఓ స్నేహితుడు వచ్చాడు. ఆ స్నేహితుడు ఓ మాట చెప్పాడు, రే బాయ్, నేను ఫలానా చోటికి వెళ్ళాను, ఆ దేవతను ప్రార్థించాను లేదా ఆ దేవుణ్ణి ప్రార్థించాను, నాకు ఈ కష్టాలు తొలగినాయి, నేను హాయిగా ఉన్నాను, నువ్వు కూడా అక్కడికి వెళ్ళు. ఇతడికి అది తెలియదు. తెలియకపోయినా అతడు చెప్పాడు కనుక ఏం చేస్తాడు? వెళతాడు. వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన వల్ల అతడి కష్టాలు తొలుగుతాయి. తొలగితే ఇది బాగుంది అనుకుంటాడు, దాన్ని అనుసరిస్తాడు. ఇక్కడ అతడికి విశ్వాసం ఉండి వెళ్ళాడా, అతడు చెప్పగా వెళ్ళాడా? వెళ్ళాడు. దాన్ని విశ్వాసం, నమ్మకం అన్నారు కదా. ఎవరో ఒకళ్ళు ప్రోత్సహిస్తే వెళ్ళారు, అంతే తప్ప అది నమ్మకం కాదు. ఎప్పుడు నమ్మకం ఉండాలి అంటే నీ ధర్మం మీద నీకు నమ్మకం ఉండాలి. కన్న తల్లి ఎప్పుడూ తల్లి. ఈవిడ అందంగా లేదు, ఐశ్వర్యరాయ్ చాలా అందంగా ఉన్నది కనుక ఆమెను నేను తల్లిగా పొందుతాను అనుకోవడం అనేది కొడుకు యొక్క ధర్మం కాదు. కనుక నీ తల్లి కుంటిదైనా, అంధురాలైనా, బధిరురాలైనా, మేధకురాలైనా, తెలివితేటలు లేకపోయినా నీ తల్లి నీ తల్లే, అంతే. ఆ తల్లి అనేటువంటి ధర్మాన్నే నీవు పాటించాలి. ఇది మూర్ఖత్వం కాదు. మూఢనమ్మకాలు అనేటువంటి ఒక పదాన్ని చొప్పించి అనేక మంది విమతములు, కుమతములు లోకంలో ఈ భారతీయ సనాతన ధర్మం మీద యుద్ధం చేస్తున్నాయి. కారణం ఏమంటే, భారతీయ సనాతన ధర్మానికి ఎగ్గు కలిగించగలిగిన వాళ్ళెవ్వరూ లేరు. ఇప్పుడు ప్రారంభమైంది కాదు కదా, ఇది ఏనాటి నుంచో వస్తున్నది. ఒక్కొక్కప్పుడు దానికి కాస్త ఆ వ్యవస్థలో లోపం కలగవచ్చు. ఆ లోపాన్ని ఉన్నటువంటి మహానుభావులు కొంతమంది వస్తారు, ఆ లోపాన్ని సవరిస్తారు. అనేక మంది వచ్చారు. వ్యాసాదులు వచ్చినటువంటి వాళ్ళు అట్లాగే వచ్చారు, శంకర భగవత్పాదుల వారు అట్లాగే వచ్చారు, ఒక రామానుజాచార్యుల వారు అట్లాగే వచ్చారు, ఓ మధ్వాచార్యుల వారు అట్లాగే వచ్చారు. ఆనాడు కలిగినటువంటి వ్యవస్థల్లో ఉండేటువంటి లోపములను అన్నిటినీ తొలగించడానికి వచ్చినటువంటి వాళ్ళే వాళ్ళు.
అలాగే ఎప్పుడో ఒకప్పుడు కాస్త అనారోగ్యం కలగవచ్చు, అనారోగ్యానికి మందు వేస్తే ఆరోగ్యం ఎలా కలుగుతుందో సనాతన ధర్మం మళ్ళీ అలా నిలబడుతుంది తప్ప దీన్ని చెడగొట్టగలిగిన వారు కానీ తీసేయగలిగిన వారు కానీ ఎవ్వరూ ఉండరు లేరు. ఇది సత్యం, సనాతనమైన ధర్మం అది. కాకపోతే ఈ భారతదేశం మీద అనేక రకాలైనటువంటి దుష్ట శక్తులు దీన్ని పాడు చేయడం కోసం, భారతీయతని నాశనం చేయడం కోసం ప్రయత్నంలో ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు మూఢనమ్మకాలు అని ప్రచారం చేస్తున్నారు తప్ప నమ్మకం ఎప్పుడూ కూడా మూర్ఖత్వం కాదు. నమ్మకం విలువైనది, విశ్వాసం విలువైనది. విశ్వాసము నమ్మకము రెండు ఒక్కటే. శ్వాస పోయినా పర్వాలేదు, విశ్వాసం మాత్రం పోకూడదు అనేది సూత్రం. దాని మీద విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు వెడితే ఆ విశ్వాసమే భగవంతుడై శక్తి అయి తప్పక నిన్ను కాపాడు. అది మూర్ఖత్వం ఎట్లా అవుతుంది? కనుక మూఢ నమ్మకం అనేదే లేదు, నమ్మకం మాత్రమే ఉన్నది. వాడి నమ్మకానికి మూర్ఖత్వము అని దుర్మార్గులైనటువంటి వాళ్ళు పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇది మూఢనమ్మకం, ఇది మూఢనమ్మకం అంటున్నారు. అనగా 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 మనం కూడా ఈ భారతీయ సనాతన ధర్మం తెలిసిన వాళ్ళు కూడా చిట్ట చివరికి ఇది మూఢనమ్మకం అనే పరిస్థితికి వచ్చారు.